దాసుకి గతం గుర్తుకొచ్చిందేమోనని జోష్న అనుమానపడుతుంది. ఇక తన అనుమానాన్ని తీర్చుకోవడానికి పారిజాతాన్ని తీసుకొని దాసు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక పారిజాతం అయితే ఉన్నట్టుండి మీ నాన్నపైన నీకు ఇంత ప్రేమ కలగడానికి కారణం ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. ఇక జోష్న నా మీద నీకు అనుమానం ఏంటి, ఒక్కగానొక్క మనవరాల్ని నేను అడిగింది చేయకపోతే అసలు నువ్వు దేనికి, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే నా బ్రతికి ఇలా తయారైంది అని కోప్పడుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే నీకేంటే మహారాణివి, కార్తీక్తో అగ్రిమెంట్ రాయించుకొని గెలిచావు కదా అని అంటూ ఉంటుంది. ఇక జోష్న నా వెనక చాలా అడ్డంకులున్నాయి, అవి క్లియర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తనని చూసిన కాశీ అయితే ఎప్పుడూ లేనిది జోష్న ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జోష్నను చూసిన దాసు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. నాకు గతం గుర్తుకొచ్చిందని తనకేమైనా అనుమానం వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ తనకు చెప్పింది గుర్తుకొస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు తనకి గతం గుర్తులేనట్టుగా నటించమని చెప్పింది. ఇక అలాగే చేయాలని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే దాసుని చూసి ఎలా ఉంది ఇప్పుడు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక దాసు నాకేంటి, నేను బాగానే ఉన్నాను, నాకేమైంది అని అంటుంటాడు. ఇక ఆ మాటతో పారిజాతం నీకు ఏదీ గుర్తు రాలేదని నాకు అర్థమైందిలే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే దాసు మీద అనుమానంతో తనకి గతం గుర్తుకొచ్చిందా లేదా అని టెస్ట్ చేయడానికి నాన్న అని తనని పిలుస్తుంది. ఇక దాసు అయితే ఎవరి అమ్మాయి నన్ను నాన్న అని పిలుస్తుంది అని పారిజాతం అడుగుతూ ఉంటాడు. తను మీ దశరథ్ అన్నయ్య కూతురు జోష్న అని పారిజాతం చెప్తూ ఉంటుంది. ఇక జోష్న తన అనుమానం తీర్చుకోవాలంటే అక్కడ అడ్డుగా ఉన్న పారిజాతాన్ని ఆ గదిలోంచి బయటికి పంపించాలని, తనకి తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకురమ్మని తనని గదిలోంచి బయటికి పంపిస్తుంది. ఇక దాసు అయితే నువ్వు కావాలనే మా అమ్మని గదిలోంచి పంపించావని నాకు అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తను జోష్నాతో ఏం మాట్లాడకుండా బెడ్ మీద పక్కకి తిరిగి పనుకుంటాడు. ఇక జోష్న కూడా ఆ బెడ్ మీద కూర్చొని దాసుతో అంటూ ఉంటుంది, నీకు గతం గుర్తుకొచ్చిందని నాకు తెలుసు. గతం గుర్తుకొచ్చినా గతం మర్చిపోయినట్టుగా నటిస్తున్న నువ్వు అదే గతంలోకి వెళ్ళిపోతావు. గతం గుర్తుకొచ్చి నేను ఎవరన్నది ఎవరికైనా చెప్పినా నిన్ను బ్రతకనివ్వను. నాకు అడ్డొచ్చి కూతురి చేతిలో మరోసారి చావద్దు. అర్థం చేసుకుని ఆగిపోతే మంచిది. అడ్డుపడాలని చూస్తే అదే నీకు ఆఖరి రోజవుతుంది అని జోష్న దాసుకి వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తన మాటలకి దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. జోష్నకి నా మీద అనుమానం వచ్చింది, నాకు గతం గుర్తుకొచ్చిందని తెలిసిన రోజున నన్ను బ్రతకనివ్వదు. ఈ విషయాన్ని కార్తీక్కి చెప్పాలి అని మనసులో అనుకుంటూ కార్తీక్ని కలిసి జోష్న తనకి వార్నింగ్ ఇచ్చిన సంగతి చెప్పి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలల్లుడు. ఆ జోష్న నీ చేత సంతకం పెట్టిన అగ్రిమెంట్లో ఏం రాసిందో నీకు తెలుసా అని అడుగుతుంటాడు. ఇక కార్తీక్ అయితే లేదు మామయ్య, అగ్రిమెంట్ గురించి ఆలోచించేంత గ్యాప్ నేను ఇవ్వలేదు. నువ్వు ఎక్కడ నిజం చెప్పేస్తావానని జోష్న వణికిపోతుంది అని చెప్తుంటాడు. ఇక దాసు అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళ నాకు బాగా తెలుసలుడు. నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు కదా, ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. జోష్న మైండ్ సెట్ ఎలాంటిదని నాకు బాగా తెలుసు. జోష్న వెనకున్నది మా అమ్మ. నా కూతురు ఆవేశం, మా అమ్మ అనుభవం తోడైతే జరిగేది ఊహించలేం. తలరాతను మార్చేసే మనుషులు వాళ్ళు. నాకు భయంగా ఉందల్లుడు. అగ్రిమెంట్లో నువ్వు దీపతో విడిపోవాలని రాస్తే, నువ్వు నాతోనే ఉండాలి, నా మెడలోనే తాళి కట్టాలని జోష్న రాస్తే ఏం చేస్తావు అని అంటుంటాడు. ఇక దాసు మాటలకి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దాసు కార్తీక్ మాట్లాడుకుంటూ ఉండడంతో ఇంతలో అక్కడికి వచ్చిన దీప ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.